హాయ్ ఆల్, వెల్కమ్ టు విషు వరల్డ్. ఈరోజు మనము ఊటీ నుంచి దొడ్డపేట వ్యూ వరకు వెళ్తున్నామండి. ఆటో అయితే బుక్ చేసుకున్నాము. 1200 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ డేకి. ఈవినింగ్ 6 o'clock వరకు రిటర్న్ చేస్తామని చెప్పారన్నమాట. ఇదే ఆటో స్టార్ట్ అయిపోయింది. ఫుల్ చిల్గా ఉందండి. మార్నింగ్ ఒక 8:30 అవుతుంది, అయినా కూడా ఎండ ఉంది అండ్ చలి కూడా చాలా బాగానే ఉంది. అందువల్ల మా విశ్వబాబుకి మఫ్లర్ వేసి తీసుకెళ్తున్నామండి. ఆటోలో వెళ్తుంటే తెలుస్తుంది ఫుల్ చలిగా ఉందని. యాక్చువల్లీ అనుకున్నాం ప్లాన్ వచ్చేసి వింటర్లో చేద్దామని. ఈవెన్ సమ్మర్లో కూడా మార్నింగ్ టైం అండ్ నైట్ టైం ఫుల్ చిల్గా ఉందండి. మై గాడ్, ఇప్పుడు వింటర్లో వస్తే ఎలా ఉంటుందో తెలియదు, బట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి, వెళ్తున్నాము. చూడండి ఊటీ లొకేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి కదండి. చూస్తుంటే అసలు నాకైతే ఊటీలోనే ఉండాలనిపించిందండి. వెళ్ళే దారి మొత్తం హై హిల్ ఏరియా కాబట్టి చలి ఇంకా పెరుగుతూనే ఉంది మనకి. ఎందుకంటే అది చాలా 2 kilometers వరకు పైకి వరకు ఉంటుంది కాబట్టి ఇంకా మనకు చలి అనేది పెరుగుతూనే ఉంటుందండి. ఇదే మనకు కనిపించేదే వచ్చేసి టీ ఎస్టేట్స్. మనకి యాక్చువల్లీ ఇక్కడనే టికెట్స్ తీసుకొని మనకు అలౌ చేస్తారన్నమాట. చూస్తున్నారా, ఇదే వచ్చి టీ ఎస్టేట్. మనం రిటర్న్లో చూద్దామండి దీన్ని. యాక్చువల్లీ మనం రిటర్న్లో వచ్చేటప్పుడు దీన్ని చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మనం స్ట్రైట్ అవే డైరెక్ట్ దొడ్డపేట వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. ఓకేనా? వెళ్ళే దారిలో ప్లేసెస్ ఎలా ఉంటాయో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ కోసం చూడండి. చూసారు కదండి, మనం దొడ్డపేట వ్యూకి అయితే వచ్చేసాము. మా వైఫ్ అండ్ మా బాబు వెళ్తున్నారు. చూడండి, ఇదే వ్యూ పాయింట్ వచ్చేసి. మనము టికెట్ కొనుక్కొని అక్కడ పైన కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్, ఆ బిల్డింగ్ పైకి వెళ్ళి మనం డైరెక్ట్గా చూడొచ్చు. మనము వ్యూ పాయింట్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఎలా ఉందో చాలా అంటే చాలా హైట్కి వచ్చేసామండి మనము. ఫుల్ చిల్గా ఉంది. చూడడానికి వెదర్ అయితేనేమో ఎండలా అనిపిస్తుంది, కానీ చిల్గా ఉందండి ఇక్కడ వ్యూ పాయింట్. ఫుల్ ఎగ్జాక్ట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. మా విశ్వబాబు అయితే ఎంజాయ్ చేస్తున్నాడు మెల్లిగా నడుచుకుంటూ. అతని మొత్తం లోపల ఒక టీ షర్ట్, పైన ఒక షర్ట్, మఫ్లర్ వేసాను. పర్లేదు, మాకైతే ఓకే. బట్ చిన్నపిల్లలకు మాత్రం కొంచెం చలేస్తుంది కాబట్టి, మళ్ళీ జలుబు వస్తుంది కాబట్టి అని చెప్పేసి నేను వేశానండి. బట్ సూపర్ అండి, అమేజింగ్ వ్యూ. చూడండి ఎలా కనిపిస్తుందో ఊటీ మొత్తం. అసలు మొత్తం కొండల మధ్యలో ఊరుంది అనుకున్నాం, కానీ కొండలలోనే ఊరు ఉందండి. చాలా చాలా బాగుంది ఊటీ. నేను అసలు చిన్న సిటీ అనుకున్నాను అండి ఊటీ చూడడానికి అయితే. బట్ ఇక్కడ నుంచి చూస్తూ తెలుస్తుండేది చాలా పెద్ద సిటీ ఊటీ వచ్చేసి. చూస్తున్నారా ఎంత బాగుందో. ఇది యాక్చువల్లీ వింటర్ సీజన్లో ఇంకా బాగుంటుందని చెప్పేసి ఆటో పర్సన్ చెప్పారు. మీరు వింటర్లో వచ్చుంటే కానీ అండ్ మన రైనీ సీజన్లో వచ్చుంటే కానీ లొకేషన్స్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పేసి చెప్పారండి. నేనే వచ్చాం కదా సమ్మర్కి. ఇది సమ్మర్ ట్రిప్ అనుకుంటాం. నెక్స్ట్ వింటర్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి కదా. సూపర్ అండి, సూపర్.
వచ్చే దారిలో మీరు చూసారు కదండి. ఈరోజు వచ్చేసి మనకి ప్లాన్స్‌లో దొడ్డబెట్ట వ్యూ ఒకటి ఇది. నెక్స్ట్ మనం దారిలో వెళ్తుంటే టీ ఎస్టేట్ మొత్తం చూపిస్తానండి మీకు ఎలా ఉంటదో టీ ఎస్టేట్. ఆహ్, తర్వాత వచ్చేసి మీకు ఊటీ గార్డెన్ అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉంటదని చెప్పారు ఆటో పర్సన్. మనము టీ ఎస్టేట్ చూసాక, టీ ఫ్యాక్టరీ చూసాక మనం నెక్స్ట్ గార్డెన్‌కెళ్దాము. గార్డెన్‌లో కాసేపు అలా తిరుగుతూ నెక్స్ట్ మనము కర్ణాటక గార్డెన్ తిరిగేసి వచ్చేసామండి. కర్ణాటక గార్డెన్ కూడా ఇంకా చాలా పెద్దదంట అండి. అక్కడ చాలా టైం పడుతుందట. సో, మనం ఇక్కడున్న ప్లేసెస్ కొన్ని కవర్ చేసేసి ఊటీ గార్డెన్‌కెళ్ళి సరదాగా లంచ్ చేసేసి, లంచ్ అయిపోయాక సరదాగా కర్ణాటక గార్డెన్ వ్యూకెళ్ళి మళ్ళీ చూద్దామండి. ఇప్పుడైతే మేము దొడ్డపేట వ్యూ పాయింట్‌లో లోపలికి మనము పీక్ పాయింట్ వరకైతే వస్తున్నామండి. లోపలికి చూడండి ఎలా స్టెప్స్ పెట్టారో వాళ్ళు. ఇక్కడ మనం చాలామంది ఫోటోస్ తీసుకోవడం గానీ, షార్ట్స్ తీసుకోవడం గానీ, రీల్స్ తీసుకోవడం గానీ చూడండి కనిపిస్తుంది మీకు. పిల్లలైతే సమ్మర్‌కి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మీరు కనిపిస్తుందో. బట్ వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోయిందండి. నాకైతే చాలా నచ్చింది. ఈ సమ్మర్‌కి నాకు తెలిసి ఇక్కడికొచ్చిన ఊటీ, కోయంబత్తూర్, ఈషా టెంపుల్ ప్లాన్స్‌లో లైక్ టూరిస్ట్ వాళ్ళని చూస్తూ ఉంటాయండి కానీ తమిళ్ వాళ్ళకంటే మొత్తం తెలుగు వాళ్ళేనండి. ఎక్కడ చూసినా వాళ్ళే ఈ సమ్మర్‌కి. సూపర్బ్ అండి. చూడండి అందరూ ఫోటోస్ ఎలా దిగుతున్నారో. ఆ వ్యూ పాయింట్ చూసారా ఎలా ఉందో? నాకైతే అమ్మ! మైండ్ పోయిందండి. సూపర్ అంటే సూపర్ ఉంది. పాయింట్ చూసారు కదండీ! ఇప్పుడు టీ ఎస్టేట్స్‌కి వచ్చామండి. మా వైఫ్ అండ్ మా బాబు పైకెళ్తున్నారు. చూడండి ఇదైతే సూపర్ అంటే సూపర్‌గా ఉందండి. వీళ్ళ కల్టివేషన్, ప్లాంటేషన్, నీట్‌నెస్‌గా ఉండడం. ఎంత అంటే అసలు ఆ కొండలలో ఇలా చెట్లు ఎలా పెరుగుతాయని చెప్పి నాకు డౌట్ వచ్చిందండి. కానీ అవి ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయంటే చెట్లు ఈవెన్ ఒక మనిషి కింద పడిపోయినా కూడా అవి హోల్డ్ చేస్తాయండి ఈజీగా. మనం భయపడాల్సిన అవసరం లేదు. అది చాలా స్లోప్‌గా ఉందని చెప్పి మనం భయపడుతుంటాం గానీ, అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా బాబు అయితే భయం లేకుండా వెళ్ళిపోతున్నారు. సో ఎక్సైటెడ్ అండి. ఇదైతే చాలా అంటే చాలా నచ్చింది నాకిక్కడ. ఈవెన్ ఇక్కడ వీళ్ళు షూట్స్ గానీ, రీల్స్ గానీ, ఈవెన్ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెసెస్ గానీ వేసేసి మనతో ఫోటోస్ గానీ, రీల్స్ గానీ చేపిస్తారండి. ఫస్ట్ అయితే మేము ఇది చూసి ఎంజాయ్ చేశాక, మా విషు బాబుతో ట్రెడిషనల్ డ్రెస్ వేపిచ్చేసి, ఓ మంచి రీల్, మంచి డాన్స్ స్టెప్స్, మంచి వీడియోస్ తీసేసుకుంటామండి. మీరైతే చూడండి, చూసి ఎంజాయ్ చేయండి ఎంత బావుందో. అసలు మేము ట్రై చేసామండి తీసేసుకుందామని. బట్ మేము ఎలా ప్లాన్ చేసాం అనుకున్నామంటే, ఈ టీ లీవ్సే డైరెక్ట్‌గా స్మెల్ వస్తాయి కావచ్చు అనుకున్నాం. నార్మల్ ఎలా లీవ్స్ ఉంటాయో అలానే ఉన్నాయి. వాటిని యాక్చువల్లీ ఎండబెట్టేసి ఆ ఫ్యాక్టరీలో ఏం చేస్తారో మనం నెక్స్ట్ ఫ్యాక్టరీకెళ్ళాక చూద్దామండి. కానీ నాకైతే నార్మల్ లీవ్స్ లాగా అనిపించాయి. బట్ అయినా ఎలా అయిపోయి మా వైఫ్ అయితే ఒక 4, 5 లీవ్స్ తీసేసుకుంది. చూద్దాం ఎలా ఉందో అని చెప్పేసి. మా బాబు అయితే చాలా అంటే చాలా ఎక్సైట్ అవుతున్నారండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి. చూసి ఎంజాయ్ చేయండి మీరు గూడా. చూసారండి మా బాబుకి ట్రెడిషనల్ డ్రెస్ ట్రై చేపిస్తున్నాము. ఈవెన్ మా వైఫ్ కూడా నేను కూడా వేసేసాము. మా ఇప్పుడైతే ఇది డ్రెస్ వేసాక ఫోటోషూట్ చేశారట. అలా సరదాగా ఒక 10 ఫోటోస్ తీసేసుకొని మా అబ్బాయిది ఒక 5 క్లిక్స్, నేను మా వైఫ్ ఇద్దరిది కలిసి ఒక 5 క్లిక్స్ ట్రై చేస్తాము. చూసారా మా విషుబాబు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో, ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు. సో క్యూట్‌గా ఉన్నాడండి విషుబాబు. మీరు ఇలాగే మా విషుబాబు ఛానల్‌ని చూస్తూ ఎంటర్‌టైన్ అవుతూ మా విషుబాబుకి సపోర్ట్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నానండి. వచ్చేసామండి. ఇదిగో టీ ఫ్యాక్టరీ. ఇదే టీ ఫ్యాక్టరీ అండి. క్రౌడ్ అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి. లోపలికి వెళ్తామో లేదో తెలీదు. చూడండి ఎలా లైన్ పెద్ద క్యూ ఉందండి. ఇప్పటికే చాలా ఆకలేస్తుంది. సో, సరదాగా లోపలికెళ్ళేసాము. జస్ట్ పైన ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో జస్ట్ చూపిస్తాను మీకు చూడండి. అలా చూసేసి వచ్చి రిటర్న్‌లో వచ్చామండి మేము. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు టీ ఫ్యాక్టరీ ఎలా ఉంటదో. జస్ట్ నార్మల్‌గా ఇలా ఉంటదండి. ఇది టీ ఫ్యాక్టరీ. చూసారా క్రౌడ్ ఎలా ఉందో? మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుందండి టీ ఫ్యాక్టరీ. సో, మేము రిటర్న్ అయిపోయాము. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్. అయితే దిగుతున్నాము. కానీ దీని వ్యూ పాయింట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. చూడండి మీకు కనిపిస్తుందా టీ ఫ్యాక్టరీ నుంచి ఆ వ్యూ పాయింట్ ఎలా కనిపిస్తుందో? మై గాడ్! ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి. ఇదే టీ ఫ్యాక్టరీ. ఇక్కడే టీ ట్రై చేశారు. యాక్చువల్లీ లోపల వెళ్ళేసి అక్కడ టీ శాంపుల్స్ ఇస్తారట. బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అండి. మేము మిస్ అయిపోయాము. స్టార్ట్ అయ్యామండి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఊటీ గార్డెన్ అండి. సో, సరదాగా ఏదైనా తినేసి కిందకి దిగేసి ఆ ఊటీ గార్డెన్‌లో కాసేపు రెస్ట్ తీసేసుకొని ఒక 15-20 మినిట్స్ 15-20 మినిట్స్ కొంచెం రెస్ట్ తీసుకుంటామండి. ఊటీ గార్డెన్ వచ్చేసాము. సూపర్ అంటే సూపర్ ఉందండి. చాలా పెద్దదండి ఇక్కడ. ఫుల్ పబ్లిక్ వచ్చేసారు. మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము.
చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఊటీ గార్డెన్. ఎంట్రీలోనే సూపర్‌గా ఉందండి. ఇలా చూడండి కనిపిస్తుందా మీకు ఎలా ఉందో? సరదాగా అలా నడుచుకుంటూ వెళ్తూ తినేసాం కాబట్టి ఏం పర్లేదు. ఇప్పుడే తినేసేసి అలా మా విశ్వబాబు, మా వైఫ్ సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్ళేసి అలా కాసేపు వెళ్ళేసి సరదాగా ఊటీ గార్డెన్ ఎంజాయ్ చేస్తామండి. చూడండి ఇక ఎంత బాగుందో ఊటీ గార్డెన్‌లో. చాలా చూస్తే అలా యాక్చువల్ అయితే మనమైతే ఒక 1 వీక్ ప్లాన్ చేసుకుంటే ఊటీలో ఒక్కొక్క ప్లేస్‌ని మనం వన్ డే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. ఎందుకంటే మేము తీసుకుంది 3 డేస్ ప్లాన్ కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా చూసేసి ఒక 15-30 మినిట్స్ ఎంజాయ్ చేసేసి మళ్ళీ కర్ణాటక గార్డెన్‌కి రిటర్న్ అవుదాం అనుకున్నానండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇది హిల్స్‌లో కాబట్టి వాళ్ళు అసలు యాక్చువల్లీ హిల్స్‌లో ఉన్న ఫారెస్ట్‌నే వాళ్ళు ఫుల్ పార్క్‌గా మంచి పార్క్ గార్డెన్ లాగా తయారు చేశారండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నెక్స్ట్ ఫెర్న్ హౌస్‌కి వెళ్దామండి. ఫెర్న్ హౌస్‌కి వెళ్తే ఆ హౌస్‌లో వచ్చేసి మంచి ప్లాంటేషన్ ఉంటది. చిన్న చిన్న ప్లాంటేషన్స్ చూపిస్తాను చూడండి మీకు. చాలా అంటే చాలా నచ్చుతది. వ్యూ మాత్రం అదిరిపోయిందండి. లైక్ ఎవరికైనా న్యూలీ మ్యారీడ్ కపుల్ వస్తే ఇట్లా అలాగే ఫోటో షూట్స్ గానీ వాళ్ళు ఎంజాయ్ కూడా చేయొచ్చు. నాట్ ఓన్లీ ఫోటో షూట్స్, ఈవెన్ రీల్స్ కూడా చేసుకోవచ్చు. అంత పెద్ద ప్లేసు. చూడండి ఎంత బాగా కట్ చేశారండి. వాడు కొంచెం డిజైన్‌గా కట్ చేశారు మొత్తం ప్లాంట్స్‌ని. సూపర్ అంటే సూపర్‌గా ఉందండి. అసలు యాక్చువల్ అయితే నాకు నిద్ర వచ్చేసింది. ఎందుకంటే లంచ్ చేసి వచ్చాం కదా! ఫీల్ స్లీపీ. బట్ ఏం చేయాలి? అన్ని ప్లేసెస్ తిరగాలి కదా! నెక్స్ట్ మళ్ళీ కర్ణాటక గార్డెన్ కూడా. కర్ణాటక గార్డెన్ ఇంకా పెద్దది ఇది కొంచెం వ్యూని ఎంజాయ్ చేసేసి చూసారా? ఇదే ఫెన్ హౌస్ అండి. ఫెన్ హౌస్ లోపలికెళ్దాము. చాలామంది చూడండి మొత్తం ఫోటోస్ తీసుకుంటున్నారు. లోపలికెళ్ళి చూస్తాం మేము కూడా. మా విశ్వబాబు అయితే ఫుల్ ఎక్సైట్ అయ్యాడు. చూడండి 1894లో మై గాడ్ ఎస్టాబ్లిష్ అంటే 1894 అంటే మామూలా? దగ్గర దగ్గర 200 ఇయర్స్ అవుతుందండి మనకి. కదా! ఎలా ఉందో చూసారా? చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కొన్ని పిక్స్ దిగాము మేము. దిగేసి అన్నీ చూసేసి క్రౌడ్ ఏముంది. మా బాబాయ్ అయితే బయటకొచ్చి కాసేపు ఎగురుతున్నాడు. చూడండి ఎంత ఎగురుతున్నాడో. చూసారా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇగో చూడండి మా వైఫ్‌ని ఎలా ఆట పట్టిస్తున్నాడో. నెక్స్ట్ వచ్చేసి మేము కర్ణాటక గార్డెన్‌కి బయలుదేరామండి. అక్కడ ఒక 20 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఒక 20-30 మినిట్స్ తర్వాత స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు నెక్స్ట్ కర్ణాటక గార్డెన్‌కి వెళ్తున్నామండి. ఇది రైట్ సైడ్‌లో ఉంటది మనకి. మా బిఎన్ టూరిస్ట్ హోమ్ నుంచి రైట్ సైడ్ పైకెళ్ళాలి. ఇటు సైడ్ వ్యూ అన్నమాట. ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు. వచ్చేసామండి. మాక్సిమం ఎంత ఒక్కొక్కటి వచ్చేసి మనకి 2 కిలోమీటర్సే ఉంటది మనకి. నియర్ వచ్చేసామండి కర్ణాటక గార్డెన్. ఇది సూపర్ ఉంటదండి దీని ఎంట్రీ. నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి. అలా తిన్నాక కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నడుచుకుంటూ వెళ్తే నాకైతే రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండే గార్డెన్ ఎలా కట్ చేసి పెట్టేస్తారో అలా ఉందండి. దానికంటే యాక్చువల్లీ పెద్దదే. చూడండి నాకైతే మొత్తం ఫిల్మ్ షూటింగ్స్‌కి ఇక్కడికి వచ్చినామంటే బావుంటది. మన ఫిల్మ్స్ వాళ్ళైతే ఎక్కడెక్కడికో తీస్తారు. కానీ ఇక్కడ ప్లేసెస్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. చూస్తున్నారా? ఆ కల్టివేషన్ ఎలా ఉంది? ఆ ప్లాంటేషన్, ఆ డిజైన్స్ అన్నీ సూపర్ అంటే సూపర్ అండి. నాకైతే ఫుల్ నచ్చింది. మా విశ్వబాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మీరైతే చూసి ఎంజాయ్ చేయండి.
ఇదొచ్చేసి మనకి ఫ్లవర్ షో గార్డెన్ అండి. మనకి చాలా రకాలైన ఫ్లవర్స్‌ని ఇక్కడ మొత్తం షో చేశారండి. చూస్తే అయితే ఫెంటాస్టిక్ అండి. అసలు హ్మ్. ఎంత బాగా నచ్చిందంటే సీరియస్‌లీ నాకైతే ఇక్కడే ఉండాలనిపించింది డే మొత్తం. కాకపోతే టైం అయిపోతుంది. ఏం చేయాలి? అలా ఫాస్ట్‌గా చూసేసి వెళ్ళిపోవాలి. బట్ ఫెంటాస్టిక్ అండి. ఫోటోస్ దిగామంటే దగ్గర దగ్గర 200 ఫోటోస్ దిగాము. ఒక్కొక్క డిజైన్ ఫ్లవర్స్ దగ్గర 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 200 దగ్గర మొత్తం ప్లాంట్స్ 200 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయండి. నాకు బాగా నచ్చింది ఇక్కడ. అసలు మా వైఫ్ అయితే అసలు వదిలి రానని చెప్పేసింది. బట్ ఎనీవే చూడండి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరికిద్దరు. నాకైతే చాలా నచ్చిందండి. అసలు ఇలాంటి డిజైన్స్ మనం ఇంటి ముందర పెట్టుకుంటే ఒక చిన్న గార్డెన్ లాగా క్రియేట్ చేసేసి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. నాకైతే చాలా నచ్చింది. మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. చూసి ఎంజాయ్ చేశారండి. ఫ్లవర్ షో ఎలా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నామండి. గార్డెన్ బ్రిడ్జ్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మీకు మా లండన్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది మీకు ఆ ఫీల్. మా బాబాయ్ అయితే అసలు సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాడు చూడండి. జంప్ చేసుకుంటూ మరి వెళ్తున్నాడు చూడండి. నన్నే ఆట పట్టిస్తున్నాడు. ఇలాంటి ప్లేసెస్‌లో మనము సరదాగా వాకింగ్ చేసుకుంటే ఎనర్జీకి ఎనర్జీ, ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచి ఫీలింగ్ ఉంటదండి. ఆ స్ట్రెస్ లెవెల్స్ మొత్తం తగ్గిపోతాయి. చూస్తున్నారా? మనకు కనిపించేది ఇదే అండి బ్రిడ్జ్. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా రెయినీ సీజన్‌లో వస్తే ఇంకా చాలా బాగుంటదట. లెట్స్ సీ మనం రెయినీ సీజన్‌లో పక్కనే ఉన్నాగా ఊటీకి. మా బాబు చూడండి అక్కడ ఫిషెస్ ఉన్నాయా లేదా అని చెప్పి చూసి మా వైఫ్‌కి చూపిస్తున్నాడు చూడండి వాళ్ళ మమ్మీకి. ఎంజాయ్ చేస్తున్నాడు. బాబుకి ఫిషెస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఎప్పుడు బీచ్‌కి వెళ్ళినా గానీ అడుగుతూనే ఉంటాడు ఫిష్ అని చెప్పేసి. తినడం మాత్రం రాదు. చూడడం మాత్రం వచ్చు ఫిష్‌ని. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. కనిపిస్తుందా అండి ఎలా ఉందో కర్ణాటక గార్డెన్? చాలా అంటే చాలా బాగుంటుందండి కర్ణాటక గార్డెన్. అబ్బా! చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ అండి. దీన్ని కూడా చెప్తున్నాను కదా మీకు. ఊటీ గార్డెన్ కానీ, రోజ్ గార్డెన్ అనే కానీ, ఈవెన్ కర్ణాటక గార్డెన్ కానీ మనం ఒక 1 వీక్ ఊటీలో ప్లాన్ చేస్తే మాత్రం డేకి ఒక్కొక్కటి మనం మ్యాక్సిమం డేలో ఒక 2 ప్లేసెస్‌ని మనం ఈజీగా కవర్ చేసుకోవచ్చు. అండ్ సరదాగా 1 వీక్ ఎంజాయ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే హోటల్ ప్రైసెస్ వచ్చి చాలా అంటే చాలా హ్యూజ్ ప్రైసెస్ అండి. ఒక్కొక్క హోటల్స్ వచ్చి మేమున్న హోటల్ వచ్చేసి పర్ డే ఈజీగా 3000 చార్జ్ చేశారు వాళ్ళు. 2500 నుంచి 3000 వరకు చార్జ్ చేశారు. 3 డేస్‌కి మాకు ఈజీగా 10,000 పడిపోయింది. ఈవెన్ ఫుడ్ అంటావా పక్కనే ఒక ప్రీతి హోటల్ అనిపిస్తుంది నాకు ఉంటది. అది చాలా అంటే చాలా బాగుంటది హోటల్ మొత్తం వెజ్. ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ నేచర్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి లొకేషన్స్ ఎంజాయ్ చేయొచ్చండి ఊటీలో. చూడండి మా బాబు డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. జంప్ చేస్తున్నాడు. అసలు ఆగట్లేదు ఎంత పిలిచినా కూడా. పర్లేదులేండి మొత్తం బాబు కోసమే కదా! అతని మెమరబుల్ మూమెంట్స్ కోసమే. చూడండి ఎలా 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 చేస్తున్నాడో. కనిపిస్తుందండి అదే అండి బ్రిడ్జ్ అండి. ఇప్పుడు దానిపై కూడా మనం వెళ్తాము. తెలీదు ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అది ఒక్కోసారి భయమేస్తాయి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. దానిపై నుంచి వెళ్తుంటే అది లైట్‌గా అది కదులుతుందని చెప్పేసి అంటున్నారు కొంతమంది. లెట్స్ సీ ఏదైనా మనం చేయాలి కదా! గ్లాస్ బ్రిడ్జ్ అయితే మనం భయపడొచ్చు కానీ, ఇది నార్మల్ బ్రిడ్జ్ కాబట్టి మనకేం హ్యాంగింగ్ బ్రిడ్జ్ కాబట్టి మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం నెమ్మదిగా వెళ్ళాలి. ఫాస్ట్‌గా వెళ్ళకుండా నెమ్మదిగా వెళ్తే వస్తుంది. ఇప్పుడే మేము బయలుదేరుతున్నామండి బ్రిడ్జ్ దగ్గరికి. చూడండి మీరైతే చూడండి.
అయిపోయిందండి బ్రిడ్జ్ నుంచి దిగడం. చాలా అంటే చాలా భయపడ్డారు మా విశ్వబాబును మా వైఫ్. ఎందుకంటే అది హ్యాంగింగ్ బ్రిడ్జ్ కదా, ఊగుతూ ఉంది. సో వీడియో తీద్దామనేసరికి వాళ్ళు భయపడుతూ వెళ్ళిపోయారు. సరే ఆల్రెడీ బయట వచ్చేసామండి. ఈరోజు ట్రిప్ అయితే అయిపోయిందండి. ఊటీ ట్రిప్ ఈరోజు ఉన్న ప్లేసెస్ అని చూపించాను కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే మాకు సపోర్ట్ చేశారని మా విశ్వబాబుని లైక్ చేశారని చెప్పేసి అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.